తెలంగాణ కాంగ్రెస్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో గత కొద్ది రోజులుగా చిన్న చిన్న అంతర్గత విభేదాలు నెలకొన్నట్లు కనిపిస్తుంది. ఈ ఫిరాయింపు వల్ల అధికార కాంగ్రెస్కు నష్టమే కానీ ఏమాత్రం లాభం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో లేని 9 ఏళ్ల సమయంలో జెండా మోసిన కరడుగట్టిన కాంగ్రెస్ నేతలను కాదని ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం నికార్సైన కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి సమయంలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొనడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఎలా పాల్గొంటారని ఆయన సొంత పార్టీ నేతలను ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తూనే వారంతా కాంగ్రెస్ పక్షాన కొనసాగుతుండడం తెలిసిందే. అయితే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం రోజున గాంధీ భవన్లో నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పాల్గొనడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గాంధీ భవన్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లోనే ఉన్నట్లు సంజయ్ స్పీకర్కు అఫిడవిట్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తాము ఆ పార్టీ నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని, అలాంటి పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను తమ పక్కన కూర్చోబెట్టడం సరికాదని హెచ్చరించారు. సమీక్షా సమావేశానికి సంజయ్ రావడం జీర్ణించుకోలేక తాను పీసీసీకి క్షమాపణలు చెప్పి గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చానన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన వారిని చులకనగా చూసే పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదన్నారు. తాజాగా జరుగుతున్న సమావేశం పార్టీ విధానానికి, రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా జరుగుతోందన్నారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఈ సమీక్షా సమావేశం ఉందని మండిపడ్డారు. 4 దశాబ్దాలుగా తాను పార్టీలో ఉన్నానని, ఎన్నో కష్టాలను భరించానని తెలిపారు. కాంగ్రెస్ తన పార్టీయేనని, కేవలం ఈ రోజు సమీక్షా సమావేశం నుంచి మాత్రమే వెళ్లిపోతున్నానని తెలిపారు. ఇదే రిపీట్ అయితే కాంగ్రెస్ నుంచి బయటకెళ్తానని ఇండైరెక్ట్ గా జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.